గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సింధు. నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను. మాది కలికిరి. నేను మా డాడీ ఎన్నోసార్లు చెప్పాను, నీకు పిల్లల క్యాంప్ ఉంది బాల వికాస్ అని. నేను మా డాడీని చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను, నేను వెళ్ళను, నాకొద్దు, మీరు వస్తేనే వెళ్తానని. కానీ మా డాడీ నన్ను, మా తమ్ముడిని, మా అన్న వాళ్ళని అందరినీ పంపించినాడు. నేను ఇక్కడికి వచ్చి ఏం తెలుసుకున్నానంటే, నేను ముందు నాన్ వెజిటేరియన్ని. నేను ఇక్కడికి వచ్చినాక ప్రమాణం చేశాను, వెజిటేరియన్గా చేంజ్ అవుతానని ప్రమాణం చేశాము. నేను ఒక్కటే కాదు, నా తమ్ముడు, మా అన్న వాళ్ళు మొత్తం మేమంతా ప్రమాణం చేశాము ఇక్కడికి వచ్చినాక. నేను మా నాన్నమ్మకు చెప్పాను, ఇలా ప్రమాణం చేశానంటే మా నాన్నమ్మ మమ్మల్ని తిట్టింది, ఎందుకు చేశారు అనేసి. మేము చెప్పాము, నువ్వు కావాలంటే తిను, మాకేం అవసరం లేదు అంటే మా నాన్నమ్మ మమ్మల్ని మళ్ళీ అరిచింది. సరే అని వదిలేసాము. మేము మా ఫాదర్కి చెప్పాము ఇలా ప్రమాణం చేశామని. మా ఫాదర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా నాన్న 6 years నుంచి ఉన్నారు వెజిటేరియన్గా, కానీ మమ్మల్ని తినద్దు అని చెప్పరు, ట్రై చేయమంటారు, ప్లస్ మాకు తెచ్చి పెడతారు అడిగినప్పుడు. మా నాన్న ఫీల్ అవుతూ ఉన్నారు తెలుసా, మేము తినకూడదు అంటే అది మనలాంటి జీవి, అది కన్నా దానికి బతికే అర్హత ఉంది అని మా నాన్న ఎన్నోసార్లు చెప్పారు, కానీ మేము వినిపించుకోలేదు దాన్ని. ఇక్కడికి వచ్చాక ప్రభాకర్ అంకులు, స్వాతి ఆంటీ మాకు దాన్ని అర్థమయ్యేటట్లు చెప్పి మేము అర్థం చేసుకొని ప్రమాణం చేశాము. ఇంకొకటి, మా డాడీ ఎప్పుడు మెడిటేషన్ చేయమంటే నేను చాలా తిట్టేదాన్ని మా డాడీని, నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు అని తిడుతుంటే మా డాడీ చెప్పాడు, ఏం అవ్వదు, కొద్దిసేపు చెయ్యండి అని. మేము అలానే చేస్తూ నిద్రపోతుంటాం. మా డాడీ మరీ కూర్చోబెట్టేవాడు. నాకు ఇప్పుడు అర్థమయ్యింది మా డాడీ ఎందుకు మమ్మల్ని మెడిటేషన్ చేయించారు అని. నేను ముందు ఇక్కడికి వచ్చిన 3-4 days మెడిటేషన్ క్లాస్కి తప్పించుకొని తిరిగేదాన్ని, రూమ్లోనే ఉంటున్నాను. అప్పుడు డాడీ అడిగారు, ఎవరు చెప్పారో తెలియదు డాడీకి, నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు క్లాసులు అని అడిగితే, ఇంక నుంచి వెళ్తానని చెప్పి నేను అప్పుడు నేను మెడిటేషన్ చేసేటప్పుడు ఏం ఆలోచించుకున్నానో తెలియదు, కానీ మెడిటేషన్లో నుంచి బయట వచ్చిన తరువాత నాకు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో నాకు అర్థమయ్యింది, ఎందుకు మా డాడీ చెప్పాడో మెడిటేషన్ చేయమని. ఇక్కడికి వచ్చాక నేను ఇంకోటి నేర్చుకున్నాను, మనము ఏ జీవిని ఆహారంగా తినకూడదు అని నాకు ప్రభాకర్ అంకులు, స్వాతి ఆంటీ చెప్పించారు. దానివల్ల మేము మొత్తం ప్రమాణం చేసాము. తర్వాత మాకు అర్థమయ్యింది, మనము ఎలా బ్రతుకుతామో అవి అలానే బ్రతుకుతుంటాయి అనేసి. థ్యాంక్ యూ. నేను ట్రక్కింగ్ అంటే మట్టితో బొమ్మలు చేసేది అనుకున్నాను. మా ఇంటి దగ్గర పొలంలో ఉండే కొండ మీదకి ఎక్కాలనుకొని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే, నాకు ఇక్కడికి వచ్చాక నేను కొండ మీదకి ఎక్కి మహేశ్వరి మేడంతో హ్యాపీగా, ప్లస్ బాల వికాస్లో ఉండే వాళ్ళందరితో హ్యాపీగా ట్రక్కింగ్కి వెళ్ళాము. తర్వాత నేను అక్కడ ఉండే శివుడి పిరమిడ్కి వెళ్ళి మెడిటేషన్ చేస్తూ అలానే కొద్దిసేపు ఉండి తర్వాత లేచి చూస్తే మా పక్కన వాళ్ళు మొత్తం కిందికి వచ్చేసారు. మేము మళ్ళీ కిందికి వచ్చి క్లే మోల్డింగ్ చేసి, నాకు పిరమిడ్ చేయాలని ఉంటే దాంతో మా తమ్ముడు మొత్తం మేము హెల్ప్ తీసుకొని బాగా పిరమిడ్ చేసి శివుడిని చేశాము. థ్యాంక్ యూ.